యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి మంచిగా మూవీస్లో షైన్ అయిన యాక్టర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. నవీన్ పోలిశెట్టి. ఈయన మూవీస్లో యాక్ట్ చేద్దాం అనేసి ఆయన జాబ్ను కూడా వదిలేసి మరి వచ్చాడు. చాలా ప్రొడక్షన్ హౌస్లో ఆడిషన్స్ కూడా ఇచ్చాడు. కాకపోతే ఏ ఒక్కటి సెలెక్ట్ అవ్వకపోవడంతో ఆయన యూట్యూబ్ కెరీర్ని స్టార్ట్ చేశాడు. ఆ టైంలో నవీన్ పోలిశెట్టి యూట్యూబ్ వీడియోస్ చాలా బాగా వైరల్ అయ్యాయి. ఆ టైంలోనే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ డైరెక్టర్ నవీన్ పోలిశెట్టికి ఫేస్బుక్లో ఒక స్టోరీని అయితే పంపించాడంట. అయితే ఆ స్టోరీ నవీన్ పోలిశెట్టికి చాలా బాగా నచ్చడంతో ఓకే చెప్పేసి వీళ్ళిద్దరూ 2 years ఆ స్క్రిప్ట్ పైన అయితే వర్క్ చేశారంట. ఆ తర్వాతకి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మూవీ రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయింది. ఈ మూవీ తర్వాతకి జాతి రత్నాలు, తర్వాతకి మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే కొట్టాడు. నెక్స్ట్ వచ్చేసి సుహాస్. ఈయన ఫస్ట్ చాయ్ బిస్కెట్ అనే యూట్యూబ్ ఛానల్లో షార్ట్ ఫిలిమ్స్లో అయితే యాక్ట్ చేసేవాడు. ఆ తర్వాతకి మెల్లగా మూవీస్లో సైడ్ క్యారెక్టర్స్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు. ఆ తర్వాతకి డైరెక్ట్ హీరోగా ఓటీటీలో కలర్ ఫోటో అనే మూవీతో హీరోగా అయితే ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీకి చాలా మంచి అప్రిషియేషన్ కూడా వచ్చింది ఆయన యాక్టింగ్కి, ఆ మూవీకి కూడా. ఆ తర్వాతకి థియేటర్స్లో ఈయన మూవీ రైటర్ పద్మభూషణ్ అనే మూవీ థియేటర్లో అయితే రిలీజ్ అయింది. అది గిట్లా మంచి హిట్గా నిలిచింది. విశ్వక్సేన్. ఈయన ఫస్ట్ పిట్ట కథలు అనే ఒక షార్ట్ ఫిలింని డైరెక్ట్ చేసి యాక్టింగ్ కూడా చేశాడు. ఆ తర్వాతకి వెళ్ళిపోమాకే అనే మూవీతో హీరోగా అయితే ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ అంతగా ఆడలేదు. ఆ తర్వాతకి వచ్చిన ఈ నగరానికి ఏమైంది, ఫలక్నామా దాస్ మూవీస్తో యూత్లో మంచి క్రేజ్ అయితే తెచ్చుకున్నాడు. రాజ్ తరుణ్. ఈయన ఫస్ట్ షార్ట్ ఫిలిమ్స్లో డైరెక్షన్ ప్లస్ యాక్టింగ్ చేసేవాడు. ఈయనకి డైరెక్టర్ అవ్వాలనే ఉండేదంట, కానీ ఫోర్స్ చేసి మరి ఉయ్యాల జంపాల మూవీలో హీరోగా చేశారంట. ఈ మూవీ హిట్ అయింది. ఈయన నెక్స్ట్ చేసిన కుమారి 21F, సినిమా చూపిస్తా మామ మూవీస్తో మంచి క్రేజ్ అయితే తెచ్చుకున్నాడు టాలీవుడ్లో. వైష్ణవి చైతన్య. ఈమె యూట్యూబ్లో చాలా షార్ట్ ఫిలిమ్స్లో హీరోయిన్గా అయితే చేసింది. ఆ తర్వాతకి సాఫ్ట్వేర్ డెవలపర్ అనే ఒక వెబ్ సిరీస్ అయితే వచ్చింది. దానితో ఈమెకి మంచి గుర్తింపు కూడా వచ్చింది. అది చాలా పెద్ద హిట్ అయింది యూట్యూబ్లో. ఆ తర్వాతకి ఈమె అలా వైకుంఠపురం అండ్ ఇంకా కొన్ని మూవీస్లో సైడ్ క్యారెక్టర్ అయితే చేసింది. ఆ తర్వాతకి బేబీ అనే మూవీలో మెయిన్ హీరోయిన్గా అయితే చేసింది. ఆ మూవీ చాలా పెద్ద హిట్ అయింది. ప్రజెంట్ వైష్ణవి చైతన్య చేతిలో 1/2 డజన్కి పైగానే మూవీస్ ఉన్నాయి. వైవా హర్ష. ఈయన యూట్యూబ్లో వైవా అనే షార్ట్ ఫిలింతో లైమ్ లైట్లోకి అయితే వచ్చాడు. ఇప్పుడు మూవీస్లో తనకంటూ ఒక సపరేట్ బాడీ లాంగ్వేజ్, కామిక్ టైమిక్తో మూవీస్లో మంచి క్యారెక్టర్స్ అయితే చేస్తున్నాడు. అండ్ అలాగే ఈయన హీరోగా ఒక మూవీ కూడా వచ్చింది, సుందరం మాస్టర్ అని. గంగవ్వ. ఈమె నార్మల్గా విలేజ్లో అగ్రికల్చర్ చేసుకునే ఆమె. అయితే వీళ్ళ విలేజ్లో పిల్లలు షార్ట్ ఫిలిమ్స్ తీయడం స్టార్ట్ చేశారు. అయితే ఈమె కొంచెం యాక్టివ్గా ఉండడంతో ఈమెను పెట్టి ఒక షార్ట్ ఫిలింలో యాక్టింగ్ అయితే చేపించారు. ఆ వీడియో చాలా బాగా క్లిక్ అవ్వడంతో ఈమె అలా కంటిన్యూ అయిపోయింది. ఆ తర్వాతకి ఈమె చాలా తెలుగు మూవీస్లో క్యారెక్టర్స్ అయితే చేసింది, మంచి మంచి క్యారెక్టర్స్. చాందిని చౌదరి. ఈమె కలర్ ఫోటో అండ్ గామి మూవీ హీరోయిన్. ఈమె చాలా షార్ట్ ఫిలిమ్స్లో హీరోయిన్గా అయితే చేసింది. ప్రజెంట్ ఈమెకి చాలా మంచి మంచి మూవీస్లో అవకాశాలు అయితే వస్తున్నాయి. పెళ్లి చూపులు మూవీ హీరోయిన్ రితువర్మ. తిను కూడా షార్ట్ ఫిలిమ్స్లో హీరోయిన్గా చేసేది. ఫైనల్గా పెళ్లి చూపులు అనే మూవీతో ఫుల్ లెంత్ హీరోయిన్గా అయితే ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తిను తమిళ్ అండ్ తెలుగు మూవీస్తో ఫుల్ బిజీగా ఉంది. వీళ్ళు కొంతమంది యూట్యూబ్ నుంచి వచ్చి మూవీస్లో మంచిగా షైన్ అయిన యాక్టర్స్. మీకు ఇంకా ఎవరైనా యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి మూవీస్లో షైన్ అయిన వాళ్ళు తెలిస్తే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.